రాజకీయాల్లో కొందరి నేతల వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. అందులోనూ తనదైన పొలిటికల్ ప్లాన్స్ తో ప్రత్యర్థులను చిత్తు చేసే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరి ఊహలకు అందవని చాలా మంది చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఎన్నికల్లో తన ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు కేసీఆర్ అమలు చేసే వ్యూహాలు మరింత భిన్నంగా ఉంటాయి. తాజాగా తెలంగాణలో బలం పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ మరోసారి అలాంటి తరహా వ్యూహాన్ని రెడీ చేసుకుంటున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొద్ది రోజుల క్రితం వ్యవసాయానికి 3 గంటల ఉచిత విద్యుత్ అనే కామెంట్స్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ఆందోళనలు కూడా చేపట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే 3 గంటల కరెంట్ ఇస్తారనే ప్రచారం బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయితే టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు ప్రస్తావనను తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోందని పలువురు అంచనా వేస్తున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ తెలంగాణలో కలిసి పోటీ చేశాయి. ఆ సమయంలో కేసీఆర్ చంద్రబాబును ఎక్కువగా టార్గెట్ చేయడం ద్వారా తాము కూడా నష్టపోయామని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో ఆయన చంద్రబాబు శిష్యుడే అని, అందుకే రైతులకు 3 గంటల కరెంటు మాత్రమే సరిపోతుందని అంటున్నారని పలువురు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు చంద్రబాబు పేరును బీఆర్ఎస్ ఎక్కువగా వాడుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు అనేక ప్లాన్స్ వేస్తున్న బీఆర్ఎస్ అందులో చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చేలా వ్యూహాలకు పదును పెడుతోంది.